నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మౌనిక. ప్రస్తుతం బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద చర్చనీయాంశమైందో మనందరం చూస్తున్నాము. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద పంజగుట్ట పిఎస్లో కేసులు కూడా నమోదైంది. సో అసలు ఏంటి ఈ అంశం ఏంటి? ఈ అంశంలో అంటే ఈ అంశం ఎప్పటి నుంచో ఉంది. సో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ వల్ల చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. సో ఇదే అంశానికి సంబంధించి ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. ఆయనతో క్లియర్గా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు? చాలా బాగున్నాను సుబ్బు గారు. ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది? ఎంతోమంది జీవితాలు రోడ్ల మీద పడ్డాయి. అసలు వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉన్నాయండి. ఎందుకంటే బెట్టింగ్ అంటే జోదం, లైక్ జోదం. మరి మహాభారతం లాంటి ఒక పెద్ద కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి మూల కారణమే జోదం, అంటే లైక్ ఏ బెట్టింగ్. సో అలాంటి పెద్ద పెద్ద మహాసంగ్రామాలు కురుక్షేత్రాలు జరగడానికి కారణమైనటువంటి ఈ బెట్టింగ్ అంటే ఈ జోదం ఏదైతే ఉందో దానికి మార్పులు చేర్పులు జరిగి ఇప్పుడు వచ్చింది బెట్టింగ్. సో భారతదేశంలో బెట్టింగ్ అనేది ప్రొహిబిటెడ్. సో భారతదేశంలో ఈ ఏమంటారంటే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు. సో ఇలాంటి ఖచ్చితంగా మనం ముక్తఖండంతో ఎదిరించాల్సిందే. ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా అంటే వీటి గురించి ఏదో ఒక చర్యలు తీసుకోవాల్సి చర్యలకు ఉపక్రమించాల్సింది. అయితే ఈ పర్టిక్యులర్ కేసులలో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ స్వప్రయోజనం కోసం, డబ్బుల కోసం ఏదైతే ప్రమోషన్స్ చేశారు యాప్స్ని, సో దాని ద్వారా ఎంతోమంది ఒక్క సంవత్సరంలో తెలంగాణలో 1000 మంది చనిపోవడం జరిగింది. సో వీళ్ళందరి చావులకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఈ సోషల్ మీడియా ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, చోట మోటా సెలబ్రిటీసే కారణం. సో కాబట్టి ఎందుకు మరి వీళ్ళు దీన్ని ప్రమోట్ చేశారు? మరి బెట్టింగ్ అనేది చట్ట వ్యతిరేకం కదా అంటే, ఎస్పెషలీ బెట్టింగ్ యాప్స్ మీద, అదేవిధంగా లోన్ యాప్స్ మీద ఎటువంటి ప్రత్యేక చట్టాలు లేవు. ఓకే. బెట్టింగ్ మీద దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక సింపుల్గా ఒక అప్లికేషన్ మీరు చూస్తే లైక్ ఇదొక టైప్ ఆఫ్ ఆర్థిక మాన్యాన్ని క్రియేట్ చేయటం, ఆర్థిక దోపిడీకి కారణం. అంటే ఒక బయోవార్ లాంటిది. ఇంతకుముందు చూస్తే పూర్వకాలంలో ఎదురుగా పడి తలపడే వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఏం జరిగిందంటే తుపాకులతో, ఫిరంగులతో కాల్చుకోవడమే. తర్వాత మనం చూసుకున్నట్లయితే బయోవార్, ఒక చిన్న క్రిమిని, ప్రాణాంతక క్రిమిని అక్కడ స్ప్రెడ్ చేయడం, అంటే లైక్ కరోనా లాగా. సో ఇలా ఏంటంటే స్మార్ట్గా నీ చేతిలో ఉన్న డబ్బులు నొక్కేయడం, దొంగతనం చేయడం అన్నట్టు, కానీ దొంగతనం కాదు. మోసం చేయడం అన్నట్టు, కానీ మోసానికి ఆధారాలు ఉండవు. ఓకే. యాప్ ద్వారా డబ్బులు చేస్తాను. సో ఎవరికైనా తెలిసినా సరే, పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరిని పట్టుకోవాలి, ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కోర్టుకు వీళ్ళు సమాధానం చెప్పాలి. సో వాడి స్ట్రెస్ అది వీళ్ళు తీసుకోరు. సో కాబట్టి అవి ఇప్పటి వరకు మిన్నకుండానే. సో ఈ విషయంలో సిపి సజ్జనర్ గారిని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళ మీద, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రమోషన్ చేసే వాళ్ళ ద్వారానే కదా వాళ్ళు వచ్చేది. ఇప్పుడు వీళ్ళు మీరు ఇక్కడ గమనించండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు అవుతున్నాయి, కానీ బెట్టింగ్ యాప్స్ మీద కేసులు అవ్వట్లేదు. మీరు గమనించారా? అంతే చెప్తున్నా. ఎవరు ఈ బెట్టింగ్ యాప్ ఓనర్ ఎవడో ఉండడో తెలియదు. వాడెవడో ఎవడో రిక్రూట్ చేసుకుంటాడో వాడు వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి డబ్బులు ఇచ్చి చేస్తారు. ఓకే. సో ఒక 10th పర్సన్ 15th పర్సన్ ఉంటాడు, వాడు వీళ్ళతో మాట్లాడుతుంటాడు. సో కాబట్టి ఇది ఒక ఖచ్చితంగా ఈ బడా వ్యాపారవేత్తలు, అంటే పారిశ్రామికవేత్తల ద్వారా నుంచే ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు తెలిసి అంటే డ్రాగన్ దేశం యొక్క హస్తం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఐ డోంట్ నో. అంటే సుబ్బు గారు, ఇప్పుడు ఇందులో కొంతమంది రాజకీయ, మీరు అన్నట్టుగా రాజకీయ నాయకుల అండదండలతో ఇవి జరుగుతున్నాయి. ఈ అరెస్ట్ అంశం కూడా ఉండదో మేబీ. ఒకవేళ అరెస్ట్ అయినా కూడా దీన్ని మనం ఎవరైతే ఈ సంస్థలు ఉన్నాయో అక్కడి వాళ్ళకి తీసుకెళ్ళడం చాలా కష్టం. ఇది సో అంత ఈజీగా అవ్వదు ఈ పని అని అంటున్నారు. అందుకనే కదండి ఇప్పుడు అది అవ్వదు కాబట్టి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళని జైల్లో వేసామనుకోండి, తర్వాత ఎవడో ప్రమోషన్ చేయడు కదా. ఓకే. సో తర్వాత ఆటోమేటిక్గా అవి అది కనుమరుగైపోతాయి. సో కాబట్టి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా
5-10 వేల మంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని నేను ₹1,00,000 పెట్టా నాకు ₹1,00,00,000 వచ్చేసాయి, లేదా నేను ₹1,00,000 పెట్టా నాకు 10 లక్షలు వచ్చేసాయి. సో మీరు కూడా ఈ బెట్టింగ్ యాప్ని యూజ్ చేసి మీరు బెట్టింగ్ యాప్ ద్వారా లక్షలు సంపాదించండి. చూడండి, బెట్టింగ్ యాప్లో ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి అంటే మిగతా 9 లక్షలు ఎక్కడి నుంచి వాడుకొస్తాయి? అవును. ఒకవేళ మీరు ₹1,00,000 పెడితే మీకు ఒక 2 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఆడు మిమ్మల్ని చిన్నగా అంటే చేపకి ఎరవేసి చేపను పట్టుకున్నట్టుగా, చేపను పట్టుకోవడానికి మనం ఏదైతే దాన్ని ఏమంటారు గాలానికి ఏదైతే గోధుమ ముద్దలు రకరకాలుగా ఎర్రలో వేస్తుంటారు కదా, అలా ఎరవేసి ముందుగా కొంత డబ్బు ఆశ చూపించి మిగతాది సంచులో ఉన్నది మొత్తం కొండ అంటే ఆకాశాన్ని చూపించి నేలను నాకించేయడం. సో ఆ మొత్తం ఒక అభూత కల్పనగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఒక సైకలాజికల్ ఆ సర్కిల్లోని వాళ్ళని తీసుకొచ్చి మొత్తం ఖాళీ చేసి ఉడాయించి పంపించేస్తారు.